ముందుగా దేశభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లగల నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శనివారం గుంతకల్లు పట్టణంలోని 5-6 వార్డుల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుంతకల్లు మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేసి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. రైతన్నకు అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి రూ. 20,000 ఆర్థిక సాయం, మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అర్హులైన వారికి ప్రతి నెల రూ. 4,000 పెన్షన్, తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ. 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ, మండల కూటమి నాయకులు, 5-6 వార్డుల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం బాగుందా? కారు అదే సముద్రం చాలా వస్తుందా? అవునా? ఓకే. ఎంతమంది కొడుకులు నీకు? ఎవరు లేనితే ఓకే. నీకు నెల అమ్ముతా ఉన్నాను. అమ్ముతూ ఉన్నావా? ఓకే. నీకు నెల ఎవరు డబ్బులు ఇచ్చేది? నీకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు. అవునా? ఓకే. తమ్ముడు ఏమని ఇస్తాడు? నాకే ఉంది. వాళ్ళని నడుస్తారు, వాళ్ళు పిల్లలు ఉంటారు కదా. నీకు నెలకి ఇచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన నీ కొడుకా? కొడుకో. ఆయన ఉన్నారా? ఇప్పుడు నీ పువ్వు తింటున్నావు. ఆ దుడ్డు వస్తుంటేనే మా బతుకు, లేకుంటే లేదు. మరి పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4,000. ఓకే. ఎంతమంది కొడుకులు? కొడుకు ఏమని ఇస్తాడా నెలకి? కొడుకు ఎందుకు ఇరు? పింఛనే తీసావు. కొడుకు 4,000 ఇచ్చేస్తావా? పెద్ద నుంచి నీకు బాగా అయింది. రైట్ అమ్మా పెద్దమ్మా. వాటిలో వచ్చిన వాళ్ళే బయటకు పోయిన వాళ్ళే. ఈ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం. తెలుగుదేశం పుట్టేది అలాగే
ఈ 2 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గ వ్యాప్తిగా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో రోడ్లు, డ్రైన్లు, కాలువలు, అదే విధంగా హాస్టళ్లు, స్కూళ్ళు నిర్మాణాలు, అదే విధంగా బ్రిడ్జి నిర్మాణాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మరియు అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన నియోజకవర్గానికి 747 మందికి గాను కోట్లు మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. మన నియోజకవర్గం కోసం ఇన్ని మంచి పనులు చేసిన మన జయరామన్న గారికి మనందరి తరపున చప్పట్లతో సత్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో జయరామన్న గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో మరింత అభివృద్ధి, సంక్షేమం మనందరం చూడబోతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి గుమ్మనూరు జయరామన్న గారికి, అదేవిధంగా పట్టణ ఇన్ఛార్జ్ నారాయణ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మెరుగు చేసే విధంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం రావడం జరిగింది. దాని భాగంగా 2 సంవత్సరాల తర్వాత అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్ని విధాలుగా ఈరోజు ప్రజలకి ఒక పెన్షన్ అయితేనేమి, గ్యాస్ సిలిండర్ అయితేనేమి, అన్ని ప్రోగ్రాం అయితేనేమి, అన్నదాత స్కీమ్ అయితేనేమి, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా మనం ఇప్పుడు రాజు నారాయణ ఉన్న వ్యవసాయతేనేమి, దాదాపుగా 100 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న భాగంగా మన గుంతకల్కి సీసీ రోడ్ల కోసం, ట్రైన్ల కోసం దాదాపుగా 65 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. మనందరూ తెలుసు. అది త్వరలోనే